హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను వచ్చేసి బెంగళూరు నుంచి వీడియో చేస్తున్నాను. ప్రేమికులకి, అలాగే పెద్దలకి, భార్యాభర్తలకి, పిల్లలకి, ఫ్యామిలీకి సంబంధించి అందరూ ప్రేమతో కలిసి ఉండడం, అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఫ్రెండ్స్, ఒకటి గమనించారా? ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా మనం గూగుల్ ఓపెన్ చేస్తే, నేను చూపిస్తాను మీకు, చూడండి. క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తాం అనుకో, సపోజ్ డైలీ ఈ విధంగా ఉంటుంది కదా గూగుల్. ఈరోజు చూడండి, ఆటోమేటిక్ చూడండి ఎలా వచ్చిందో. గూగుల్లో జీ, అలాగే లవ్ సింబల్, ప్రేమ. ఈరోజు వ్యాలంటైన్స్ డే ఉంది కాబట్టి స్పెషల్గా ఇలా వస్తుంది. ఇది వచ్చేసి మనము సిస్టంలో చూస్తున్నాము. అలాగే ఇప్పుడు మనం ఫోన్లో చూద్దాం, ఒకసారి ఫోన్లో కూడా చూద్దాం. ఫోన్లో క్రోమ్ బ్రౌజర్లో పోయి చేస్తాం. చూడండి, ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ కొత్తగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా చాలామంది హ్యాపీగా ఉన్నారు. కొంతమంది ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎందుకు చేసుకున్నాము, తప్పు చేసినా ప్రేమించి పెళ్లి చేసుకోరాదు, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని కొంతమంది అనుకుంటారు. ఏది ఏమైనా లైఫ్లో అన్ని ఒడిదడుకులు వస్తూ ఉంటాయి. ఇంకా చదివే పిల్లలు చదవాల్సిన టైంలో చదవాలి. తర్వాత అమ్మ నాన్నల గురించి కూడా ఆలోచించాలి. అందరికంటే అమ్మ నాన్నల ప్రేమ ఎక్కువ. ఏదైనా గురువులు కానీ అమ్మ నాన్నలు కానీ మన మంచిగా చెప్తారు, ఏది చెప్పినా అది మాత్రం గమనించండి దయచేసి. ప్రేమించడం తప్పు కాదు, ఒకసారి అమ్మ నాన్నల గురించి కూడా ఆలోచించాలి, పెద్దల మాటలు ఆలోచించాలి. ఫస్ట్ మనం అనుకున్న చదువుని, మనం అనుకున్న స్థాయికి మనము ఎదిగిన తర్వాత అవన్నీ ఆలోచించాలి. కొంచెం ఇప్పుడు చిన్న వయసులో కొంతమందికి తెలియకుండా కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి, అవి మామూలే. కానీ ఎవరిని మనం మార్చలేము, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతాము. ముఖ్యంగా అమ్మ నాన్నల ప్రేమను మాత్రం మరవకండి. అమ్మ నాన్నలని విలన్లాగా చూడకండి. ఏది చెప్పినా అమ్మ నాన్నలు, గురువులు ఏది చెప్పినా మీ మంచికే, దయచేసి అర్థం చేసుకోండి. అలాగే కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, ప్రేమించుకొని చాలా మంది హ్యాపీగా కూడా బ్రతుకుతున్నారు. అందరూ అలానే ఉండలేరు. కానీ టైము మీ కాళ్ళ మీద మీరు నిలబడినప్పుడు మాత్రమే ప్రేమ అని ఆలోచించవచ్చు. ఎందుకో చిన్న విషయం షేర్ చేసుకోవాలనిపించింది, వీడియో చేశాను. మరొకసారి అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.